మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. కోల్కతా డాక్టర్ కేసులో ప్రతిరోజు ఒక్కొక్క ట్విస్ట్ బయటపడుతుంది. సిబిఐకి అప్పగించిన తర్వాత కూడా ప్రతి ఒక్క మలుపు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. సో ఇదంతా పక్కన పెడితే ఇక ముందు మహిళా వైద్యుల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా సుప్రీంకోర్టు అనేది ఒక టాస్క్ ఫోర్స్ని నియమించింది. మరి ఆ టాస్క్ ఫోర్స్ ఎలా ఉండాలి అన్న అభిప్రాయాల్ని మనం ఈరోజు కొంతమంది డాక్టర్లతో తీసుకుందాం. మనతో పాటు కొంతమంది హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. ఒకసారి డాక్టర్ వన్య జాస్మిన్ మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి అసలు ఈ టాస్క్ ఫోర్స్ ఎలా ఉంటుంది, బాగుంటుందనే తీసుకున్నాం కోల్కతా ఇన్సిడెంట్కి. సో ఇందులో ఎలాంటివి అంటే ఈ టాస్క్ ఫోర్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? First of all, I really want to thank the Supreme Court for organizing a national task force. National task force loni they have included all the major associations and also they have included topmost doctors from రిప్రజెంటింగ్ ఈచ్ స్టేట్. సో ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్లోని ఉండవలసిన నెసెసిటీస్ అండ్ ఫెసిలిటీస్ అనేవి డిఫర్ అవుతాయండి. సో అన్ని స్టేట్స్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉండడం వల్ల ప్రతి ఒక్క స్టేట్కి కావాల్సిన ఇండివిజువలిస్టిక్ నీడ్స్ అనేవి మెట్ అయ్యి ఉన్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దాట్. బట్ వాట్ వీ వాంట్ ఈస్ వీ వాంట్ స్టిల్ మోర్ రిప్రజెంటేషన్. ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్లోని ఏవైతే ఉన్నాయో వీ వాంట్ సమ్ స్టూడెంట్ బాడీస్ ఆల్సో టు గెట్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే ద పీపుల్ హు ఆర్ డైరెక్ట్లీ representing the hospital are the resident doctors. So resident doctors ane vallu they are directly communicating with the patients and they are actually staying 24/7 vallu undetappudu what we want is they will know better about the working conditions vallu roju face chestunaru on a 24/7 basis kabatti vallaki better ga telise anedi memu request chestunnamandi. And the other thing is ippudu already evaraithe pedda doctors evaraithe involve ayi unnaro what I want to request them is I want them to take representation from these student doctors. ఈ రెసిడెంట్ డాక్టర్స్ నుంచి డేటా కలెక్ట్ చేసి హైయర్ అథారిటీ సబ్మిట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ది అదర్ థింగ్ ఈస్ సెంట్రల్ ప్రొటెక్షన్ లా అనేది ఇస్తారని చెప్పారు. బట్ ఒక డెడ్ లైన్ అనేది ఇవ్వలేదండి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇట్ షుడ్ బి నేషనలైజ్డ్ కంప్లీట్. అంటే ఆల్ త్రూఅవుట్ ఇండియా మనకి ఒకే రకమైన యూనిఫామ్ లా అనేది క్రియేట్ అవ్వాలి. బట్ దే హ్యావ్ నాట్ మెన్షన్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, అంటే ఎప్పుడు సబ్మిట్ అవుతుంది, ఎప్పుడు ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అనేది ఒక క్లియర్ కట్ డెడ్ లైన్ అనేది ఇవ్వలేదండి. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు గివ్ అ నోటీస్ అబౌట్ దట్ ఆల్సో. అండ్ యూనిఫార్మిటీ అనేది ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ వైడ్ మనకి డిఫరెంట్ డిమాండ్స్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్క స్టేట్కి డిఫరెంట్ డిమాండ్స్ అయి ఉండొచ్చు. బట్ యూనిఫామ్ లా అనేది ఉండాలి ప్రతి ఒక్క హాస్పిటల్కి, వెదర్ ఇట్ బి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్. ఒక యూనిఫామ్ లా అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇన్సిడెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ఎక్కడో మా స్టేట్లో ఇట్లానే చేస్తాం, ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి, ఇట్లాంటి లాస్ ఉన్నాయని కాకుండా ఆల్ త్రూఅవుట్ ఇండియా, ఇప్పుడు ఎలాగైతే మనకి బ్రిటిష్లోని అంటే యూకే అండ్ యూరోపియన్ కంట్రీస్లోని మనకి నేషనల్ హెల్త్ సిస్టమ్ అనేది ఎట్లా అయితే ఉన్నదో మన ఇండియాలో కూడా అట్లాంటి నేషనల్ హెల్త్ సిస్టమ్ అనేది ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. అట్లా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ రూల్స్ అండ్ లాస్ ఉండేటప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్కి యూనిఫామ్గా రిప్రజెంటేషన్ ఉంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. మ్యామ్, హాస్పిటల్ ప్రీమిసెస్లో మీకు ఎటువంటి సెక్యూరిటీ ఇస్తే కంఫర్టబుల్గా ఉంటుంది? నేను ప్రీవియస్లీ ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అండి. సబ్మిటెడ్ రిక్వెస్ట్ టు ద దెన్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ అండి, మాకు పెరిఫరల్ ఏరియాస్కి పంపించండి. వీఆర్ విల్లింగ్ టు వర్క్ ఓవర్ దేర్. బట్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్ అ ప్రాపర్ వర్కింగ్ కండిషన్. ఇప్పుడు మీరు డాక్టర్స్ని, యంగ్ డాక్టర్స్ అనేవాళ్ళు దే ఆర్ రెడీ టు గో అండ్ వర్క్ ఇన్ సమ్ వెరీ హార్ష్ కండిషన్స్. బట్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఇస్ కనీసం ఉండడానికి ఒక ఇల్లు, అట్లీస్ట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి. అండ్ ఉండడానికి అట్లీస్ట్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయండి. ఇవన్నీ లేకుండా మీరు జస్ట్ ఏదో ఎక్కడో పెరిఫరల్ ఏరియాస్ డాక్టర్స్ పంపించి వాళ్ళ సెక్యూరిటీతో కాంప్రమైజ్ అయ్యి రేపు పొద్దున వచ్చే కొత్త డాక్టర్స్ కూడా దే విల్ నాట్ వర్క్ ఇన్ సచ్ కండిషన్స్. రాదర్ చాలా మంది దే విల్ గో టు ద ప్రైవేట్ సెటప్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అండి, ఇప్పుడు గవర్నమెంట్ సెటప్లోని క్వాలిఫైడ్ డాక్టర్స్ అనేది ద నెంబర్ విల్ డిక్రీస్. సో మనం ఏంటంటే గవర్నమెంట్ సెటప్లో వచ్చే వాళ్ళు చాలా మంది లోవర్ క్లాస్ సిస్టమ్ అండ్ మిడిల్ క్లాస్ సిస్టమ్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ సిస్టమ్, వీళ్ళు మాత్రమే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎంటర్ అవుతారు. సో వీళ్ళ దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ లేనిటప్పుడు ఆబ్వియస్లీ మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ మనకి ఈ స్టేట్ ఆఫ్ సొసైటీలోనే ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ మెంబర్స్. సో వీళ్ళకి మన క్వాలిఫైడ్ డాక్టర్స్
ప్రొవైడ్ చేయలేనప్పుడు, ఒక మంచి హెల్త్ సిస్టమ్ అనేది మనం ప్రొవైడ్ చేయలేనప్పుడు డెఫినెట్లీ వీఆర్ ఫెయిలింగ్ యాజ్ అ గవర్నమెంట్ అని మనం అనుకోవాలి. సో వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈస్ యూ ప్రొవైడ్ ప్రాపర్ ఫెసిలిటీస్ టు దీస్ డాక్టర్స్. ఓకే, కొత్తగా వచ్చిన డాక్టర్స్కి పెరిఫరల్ ఏరియాస్లో వర్క్ చేయడానికి ప్రాపర్ అకామిడేషన్, ప్రాపర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ప్రాపర్ స్టైఫండ్స్ అనేవి మీరు ఆన్ టైం మీరు ప్రొవైడ్ చేయండి. దెన్ వీఆర్ మోర్ దెన్ విల్లింగ్ టు వర్క్ హియర్. కానీ మా సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నదని ఒక హామీ ఇస్తే డెఫినెట్లీ వీఆర్ మోర్ దెన్ విల్లింగ్ టు వర్క్ ఓవర్ హియర్ అండి. టు కంట్రోల్ దీస్ ప్రొటెస్ట్ ఇలాంటివి అంటే ఇది ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. వీ కాంట్ ఈవెన్ మనం అసలు ఆలోచించడానికి కూడా లేదు. సో ప్రతి ఒక్క దగ్గర ఒక ఫీమేల్ డాక్టర్ ఏదో ఒక రకంగా ఫేస్ చేస్తూనే ఉంటారు కదా. సో ఈ పర్పస్లో ఒక కౌన్సిలింగ్ సెంటర్ అనేది అంటే ఇమీడియట్గా నాట్ ఓన్లీ ఫ్రమ్ ద హాస్పిటల్ కొలీగ్స్తోనే కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళ వల్ల కూడా థ్రెట్ అనేది ఉంటుంది కదా. సో ఈ పర్పస్లో ఏదైనా ఒక కౌన్సిలింగ్ సెంటర్ ప్రతి ఒక్క హాస్పిటల్లో కౌన్సిలింగ్ సెంటర్ అనేది పెడితే ఎలా ఉంటుంది? నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సిడెంట్ అయిన తర్వాత రెస్పాన్స్ వచ్చే కంటానా ప్రివెంటివ్ అప్రోచ్ విల్ ఆల్వేస్ బి బెటర్. ప్రివెంటివ్ అప్రోచ్ అనేది మనకి ఎప్పుడు ఉండాలి, అంతేగాని ఇన్సిడెంట్ అయింది మనం రెస్పాన్స్ అవ్వాలనేది కాదు. ఇప్పుడు ఇవన్నీ ప్రివెంటివ్ అప్రోచెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అనేది 24/7 డ్యూటీలో అవైలబుల్ ఉండేటప్పుడు, నైట్ షిఫ్ట్లో ఒక డాక్టర్ ఉండేటప్పుడు మేల్ అన్నా అవ్వచ్చు, ఫీమేల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూసామండి ఇండియా మొత్తానికి. మేల్ డాక్టర్స్ మీద అసాల్ట్స్ జరుగుతూ ఉంటాయి, చాలా కిరాతకంగా ఇవన్నీ కొడుతూ ఉంటారు. అండ్ ఈవెన్ వాళ్ళని చంపిన రోజులు కూడా చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అండి తిరుపతిలోని ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక ఫీమేల్ డాక్టర్ మీద జుట్టు పట్టుకొని లాగి మరి దే హ్యావ్ డ్రాగ్డ్ హర్ అవుట్. ఆ ఇన్సిడెంట్ కూడా ఈ 20 daysలోనేనండి మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు మమ్మల్ని ఆర్డర్స్ ఇచ్చి వీ హ్యావ్ రెస్పెక్టెడ్ ద హైయెస్ట్ అథారిటీ, హైయెస్ట్ లా అనేది సుప్రీంకోర్టు కాబట్టి వీ హ్యావ్ రెస్పెక్టెడ్ దెమ్. వాళ్ళు చెప్పారు మమ్మల్ని డాక్టర్స్ యూ హ్యావ్ టు జాయిన్ బ్యాక్ టు యువర్ డ్యూటీ ఫోర్స్, అదర్వైజ్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ అస్ అని అన్నారు. కాబట్టి ఆల్ త్రూ అవుట్ నేషన్ వైడ్ అన్ని అసోసియేషన్స్ కలిసి వీ హ్యావ్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసిన తర్వాత డిడ్ ఇట్ క్రియేట్ ఎనీ ఫియర్ విత్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్? ఈ ఇన్సిడెంట్స్ ఆగాయండి? లేదు, ఆగలేదు. జస్ట్ రీసెంట్లీ అండి తిరుపతిలోని ఇంటర్న్ డాక్టర్ మీద అట్లా అయింది. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే యాక్చువల్గా భయం అనేది ఏం లేదండి. ఒక ఫీమేల్ డాక్టర్ అన్న ఒక డాక్టర్ అనే రెస్పెక్ట్ లేదు. ఒక ఫీమేల్ అంటే ఒక అంటే ప్రొటెక్షన్ ఇద్దాము, వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇద్దాం అనేది ఒక మైండ్ సెట్ అనేది లేదు. మైండ్ సెట్ ఎప్పుడు చేంజ్ అవుతుందండి? ఒక స్ట్రిక్ట్ లాస్ అండ్ రూల్స్ ఉంటే డెఫినెట్లీ చేంజ్. మేము ఆ స్ట్రైక్ ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చాలా అంటే ఇండియా కంటే బ్యాక్వర్డ్ కంట్రీస్ చాలా ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టర్కీ ఇవన్నీ. కానీ ఒక ఫీమేల్కి అసాల్ట్ జరుగుతుందంటే, లేకపోతే ఫీమేల్ మీద ఒక రేప్ అండ్ సెక్షువల్ అసాల్ట్ అయిందంటే ఇమీడియట్లీ విత్ ఇన్ 7 days జస్టిస్ ఈస్ బీయింగ్ సర్వ్డ్. మన భారతదేశం, ఇండియా ఇస్ అ వెరీ డెవలప్డ్ కంట్రీ, జీడిపి హైయెస్ట్ గ్రోత్ ఉన్నది, 5th లార్జెస్ట్ డెమోక్రసీ. అది వీఆర్ ట్రైంగ్ టు అంటే మన కంట్రీ కోసం మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అదేనండి, మన కంట్రీ కోసం మనమే గొప్ప చెప్పుకోవాలి. బట్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈస్ విత్ ఇన్ ద కంట్రీలోని సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, మేము కూడా డాక్టర్స్, మేము కూడా సిటిజన్ ఆఫ్ ఇండియానండి. ఇప్పుడు మీరు ఎలాగైతే ప్రతి ఒక్క సిటిజన్కి బేసిక్ ఫండమెంటల్ రైట్స్, బేసిక్ రైట్ టు సేఫ్టీ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారో, యాజ్ ఎ డాక్టర్ కూడా, యాజ్ ఎ ఫీమేల్ డాక్టర్ కూడా మీరు బేసిక్ రైట్ టు సేఫ్టీ అనేది మీరు ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఈ అసాల్ట్స్ అనేది ఒక రోజు జరిగింది అనుకోండి, 2 years జరిగింది అనుకోండి, 3 years జరిగింది అనుకోండి, వీ వుడెంట్ హ్యావ్ గాన్ ఫర్ ఎ నేషనల్ వైడ్ స్ట్రైక్. ఇట్లా రిపీటెడ్గా జరుగుతూనే ఉంది. మేల్ డాక్టర్స్ని అయితే కొడుతున్నారు, తిడుతున్నారు, అండ్ దే ఆర్ ఈవెన్ ట్రైంగ్ టు కిల్ దెమ్. And we are not getting any support from the government. Government is only supporting the common people. What we are requesting is common people తో పాటు మమ్మల్ని కూడా ఒక సిటిజన్స్ కింద ట్రీట్ చేసి మాకు కూడా కావాల్సిన ప్రొటెక్షన్ మాకు ఇవ్వండి. ఆ రైట్స్ ఇవ్వండి. ఇప్పుడు ఒకవేళ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయకుంటే అంటే యూ హ్యావ్ టు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈస్ దర్ యూ హ్యావ్ టు వర్క్, అంతేనా? సో మీరు స్ట్రైక్ చేసి మాకు న్యాయం జరగాలని కూడా మీకు పోరాడే అంత చేయొద్దు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే ఇచ్చిందండి, మీరు వర్క్ ఫోర్స్కి జాయిన్ అవ్వండి, ఎందుకంటే బికాస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సర్వీస్ అండి. డాక్టర్స్ అనేవాళ్ళు లేకపోతే డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ పర్పస్. అండ్ ఎవరు అంటే చాలా మంది ఆన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్, ఇప్పుడు మనం డైలీ కేసెస్ చూసాం అనుకోండి, ఫీవర్ కేసెస్ వస్తాయి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వస్తాయి, అది ఎమర్జెన్సీ బేసిస్ మీద ట్రీట్ అవ్వాలండి. విత్ ఇన్ 6 hours గైడ్ లైన్లోని వాళ్ళు దే హ్యావ్ టు బి ట్రీటెడ్. 6 hours దాటిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినా ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్ బికాస్ పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేవి రన్ చేయడానికి వీఆర్ మోర్ దెన్ రెడీ. బట్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈస్ యూఆర్ నాట్ ప్రొవైడింగ్ ద మినిమం బేసిక్ ఇమ్యూనిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్, బట్ యూఆర్ ఆస్కింగ్ అస్ టు జాయిన్ బ్యాక్ టు ద టాస్క్ ఫోర్స్. ఇప్పుడు మమ్మల్ని
మా వర్క్ ఫోర్స్కి జాయిన్ అవ్వమని చెప్తున్నారు, బట్ మీరు ఏమైనా హామీస్ ఇచ్చారా, మాకు ప్రొటెక్షన్ ఇచ్చారా? అంటే ఇన్ని స్ట్రైక్స్ అయ్యాయండి, నేషనల్ వైడ్ స్ట్రైక్స్ అయ్యాయి. ప్రతి ఒక్క స్టేట్ నుంచి ప్రతి ఒక్క అసోసియేషన్స్ అందరూ యూనిటీ కింద జాయిన్ అయ్యి మరీ స్ట్రైక్ చేసిందండి. కానీ ఈ ఇన్సిడెంట్స్ జరిగాయా? మళ్ళీ జరుగుతున్నాయి కదా. రీసెంట్గానే 2 days బ్యాకే జరిగింది. మరి అట్లాంటప్పుడు ఇట్లా రిపీటెడ్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటే దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ ద స్ట్రైక్? అసలు ఏం రిఫార్మ్స్ వచ్చాయి? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు క్వశ్చన్. ఇప్పుడు మీరు వర్క్ ఫోర్స్లో జాయిన్ అవ్వమని చెప్తున్నారు, బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రెగ్యులర్గా రిపీట్ అవుతున్నప్పుడు వాట్ కెన్ వీ డూ? అంటే పీపుల్ మైండ్స్లో ఫియర్ లేదా? అంటే ఏం చేసినా పర్వాలేదు, చేసుకొని వెళ్ళిపోతాము, తప్పించుకొని పారిపోతాము, ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్ అని ఒక రకమైన అంటే భయం లేనితనమా? వాట్ ఈస్ దట్? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు క్వశ్చన్. ఇప్పుడు భయం లేనితనమే కదా. ఇప్పుడు ఒక పనిష్మెంట్ అనేది ఇట్ విల్ టేక్ ఇయర్స్. ఇట్ విల్ అంటే ఆ మూమెంట్లోని ఆ విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ బి ఆఫ్ దిస్ థాట్ దట్ సర్లే అయిపోయిందా, వచ్చిందా జస్టిస్, రాని, లేదు అని అంటే వదిలేసేయండి. హౌ లాంగ్ కెన్ వీ ఫైట్ ఫర్ ది జస్టిస్? ఎంతకని మనం ప్రయాసపడతాం? ది పీపుల్ హు ఆర్ సఫరింగ్ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్ అండి. ఇప్పుడు మీరు నిర్భయ కేసు చూసుకున్నారనుకోండి, దే ఆర్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. దే ఆర్ సమ్హౌ అంటే పొట్టకూడి కోసం దే ఆర్ సమ్హౌ స్ట్రగ్లింగ్ ఇన్ దట్ ఢిల్లీ. కానీ అట్లాంటి ఇన్సిడెంట్ వాళ్ళ కూతురికి జరిగేటప్పుడు వాళ్ళకి పవర్ ఉందా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉందా? వాళ్ళు ఎట్లా అండి ఇమీడియట్ జస్టిస్ కోసం పోరాడతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ లీడర్ లేకపోతే ఒక హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఇమీడియట్లీ తను ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళ పొలిటికల్ ఫాదర్ వస్తారు, అందరూ వస్తారు. అండ్ రీసెంట్ ఇన్సిడెంట్ ఒక ఆడీతోని ఒక ఇద్దరు పాసర్ బయస్ని వాళ్ళేమో చంపేశారు, ఇద్దరు పీపుల్ని ఆడీ కార్తోని. బట్ ఇమీడియట్లీ దే హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్ కదా. ఆ జ్యువెనైల్ జస్టిస్ కోర్టు కింద తనకి ఏం పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు. హీ కిల్ 2 people. అంటే పవర్ ఉంటే సరిపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సరిపోతుంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇవన్నీ ఉంటే సరిపోతుంది, ఇమీడియట్లీ జస్టిస్ అనేది వస్తుంది. బట్ కామన్ సిటిజన్ ఒక రైట్ కోసం ఫైట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు నుంచి అందరి నుంచి మాకు ఆర్డర్స్ వస్తాయి, స్టాప్ చేయండి, మీరు వర్క్ ఫోర్స్కి జాయిన్ అవ్వండి అని చెప్తారు. సో దట్ ఈస్ వాట్ ఒక స్ట్రైక్ చేసినప్పుడు కూడా యూ సెడ్ ఓన్లీ ద ఓపీ కేసెస్ మాత్రమే చూడము, ఎమర్జెన్సీస్ ఏదైనా 2 to 3 times చేశారు ఈ 20 days లో. అప్పుడు కూడా అదే చెప్పారు కదా, ఎమర్జెన్సీస్ మేము ట్రీట్ చేస్తామనే కదా చెప్పారు. మేము ఒకటే చెప్పామండి, ఆల్ త్రూట్ ఇండియా నేషనల్ వైడ్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆల్ త్రూ 29 states ఎక్కడా కూడా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే బంద్ చేయలేదండి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ అగ్రీడ్. అంటే మాకంటూ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్స్ అనేవి ఉంటాయండి. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అసోసియేషన్స్ ఉంటాయి. ఆల్ త్రూట్ ఇండియా 5 ఇవన్నీ ఉంటాయండి. ఆ అసోసియేషన్స్ అందరూ ఒక కామన్ అగ్రిమెంట్కి వచ్చాయి. వీ విల్ స్టాప్ ద ఎలెక్టివ్ అండ్ ద ఓపీడీ సర్వీసెస్ బట్ వీ విల్ నాట్ బ్లాక్ ద ఎమర్జెన్సీ సర్వీసెస్ అని మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. Never did we stop the emergency services, and we have provided the minimum basic treatment. But what we are requesting is we wanted support from the public also. That is why we have stopped the elective and OPD services. But ade public em chestunaru, memu ma మీద allegations వేస్తుండే like we are not actually like we are not getting treated anani. But that is not true andi. Emergency services ani they have been running on.